అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి. సోషల్ మీడియా తెలంగాణ. ఈరోజు మాట్లాడే మాటల్ని ప్రతి ఒక్క ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రతి ఒక్క మున్సిపాల్ కూడా పట్టించుకోవాలి. నిన్న వచ్చిన మాటల్ని ఈరోజు బయటికి తీస్తున్నాం మేము. మున్సిపాలల్లో పని చేసుకునే వారికి ఒక సపోర్ట్ ఇవ్వటం లేదు మాకు మున్సిపాలు అని చెప్తున్నారు. ఆ మున్సిపాల్లో ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళకి వీళ్ళకే లింకులు ఉంటున్నాయే తప్ప కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది లేదని చెప్తున్నారు వాళ్ళు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసుకునే రోడ్లు మంచిగా నీట్గా ఊడ్చే వాళ్ళకి ఒక సపోర్ట్ లేదు. సరదాగా వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది మా మున్సిపాలు. మేము ఇంతగానం కష్టపడి పని చేసుకునే మేమంత వర్కర్స్ కూడా వాళ్ళకి పనికి రావటం లేదు మా మున్సిపాలకి. రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఒకటి, ఆ రోడ్లు ఊడ్చి చెత్త తీసుకొని పోయే వాళ్ళకి ఒకళ్ళకి, ఆ మోరీలు తీసి ఆ మోరీలను కూడా మంచిగా నీట్గా తీసుకొని పోయే వాళ్ళకి, అట్లాగానే వాటరు వచ్చినప్పుడు వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు వచ్చి ఆ వాటర్లో మందు చల్లిపోతున్నారు. నిన్న వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. అమ్మా మాకు మేడం మీరు ప్రతి ఒక్కరికి కూడా మంచి సపోర్ట్గా ఉండి ప్రజలకి న్యాయంగా నిలబడుతున్నారు, మీరు మాకు ఒక మేలు చేయండి అమ్మా అని చెప్తే, మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మాకు చెప్పమంటే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు మేమేం చెప్పము. ఇంకొకటి ఏంటంటే, ఒక మున్సిపాలు అయ్యుండప్పుడు ఆ మున్సిపాలలో ఎంతమంది అయితే వర్కర్స్ పనిచేస్తున్నారో అంతమందికి కూడా గవర్నమెంట్ మున్సిపాల్ నుంచి పర్మనెంట్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి ఆ జాబులు అనేది పర్మనెంట్ చేయమని కోరుకుంటున్నారు. వీళ్ళంతా దగ్గరగా ఒక 30-40 మంది చెప్పడం జరిగింది నాకు. వాళ్ళు మేము ఎంతో కష్టపడుతున్నామమ్మా, మాకు ఆ ఫలితం లేదు, మా ప్రభుత్వం అన్నా పట్టించుకుంటుంది అనుకుంటే మా ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. మేము పర్మనెంట్ కావాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్కి మున్సిపాలలో మేము పర్మనెంట్ అయితే మేము కూడా మాకు ఒక అమౌంట్ అనేది మేమున్నన్ని సంవత్సరాలు మాకు మా పిల్లలకి, మా భార్యలకి, మా భర్తలకి, పిల్లలకి పెళ్ళైతే పిల్లలకి అవుతుంది, వాళ్ళ భార్యకి అవుతుంది. జెంట్స్ అయితే పెళ్ళైన వాళ్ళు ఇద్దరు ఉంటారు భార్యాభర్తలకి. మరి భార్య మున్సిపాలలో చేస్తే భర్తకు వస్తుంది. ఏజీ పెరిగినందుకు వాళ్ళకు ఒక పింఛన్ అనేది, డబ్బులు అనేది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఉంటుంది. అదే వాళ్ళు చెప్పే మాటలు వింటే మన ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. మన ప్రభుత్వము ఏమీ కూడా ఈ సెవెన్ ఉంటుంది, ఆ సెవెన్ వదిలేస్తుంది. ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారమ్మా మమ్మల్ని, మా అవసరాల కోసం మమ్మల్ని పట్టించుకోవటం లేదని చెప్తున్నారు. మన మున్సిపాలు దయచేసి ప్రతి ఒక్క వర్కర్స్కి, పాత వాళ్ళని ఇన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా పర్మనెంట్ చేయండి. గవర్నమెంట్లో వాళ్ళని
చెత్త ఊడ్చే వాళ్ళైనా సరే, మోరీలు తీసుకొని పోయే వాళ్ళైనా సరే, మందు నీళ్ళల్లో చల్లిపోయే వాళ్ళనైనా వాళ్ళకు కూడా పర్మనెంట్ చెయ్యండి. రోడ్లు ఊడ్చే వాళ్ళకి పర్మనెంట్ చేయండి. చెత్త తీసుకొని పోయే వాళ్ళకు కూడా గవర్నమెంట్కి అటాచ్ చేయండి, పర్మనెంట్ చేయండి. ఎందుకంటే ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వము పట్టించుకోలేదు కాబట్టి, ఆ ప్రభుత్వము నిలబడటం లేదు కాబట్టి, ప్రజల్ని ఈ ప్రభుత్వం చూడలేదు కాబట్టి, ఆ చూసేదానికన్నా వాళ్ళకు ఒక మాట అన్నా మనము ఇస్తే, వాళ్ళని పర్మనెంట్ చేస్తే, ఎంతమంది మన మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ ఉంటారో అంతమందికి కూడా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కష్టపడి పని చేసిన వాళ్ళకి మీరు గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ చేయండి. ఆ పర్మనెంట్ అంటే వాళ్ళకు కూడా కడుపు నింపుకొని వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని వాళ్ళు కూడా బతికించుకుంటారు. జెంట్స్ అయితే జెంట్స్, లేడీస్ అయితే లేడీస్. ఇది పట్టించుకొని మన గవర్నమెంట్ మున్సిపాల్ అయ్యి, ఆ మున్సిపాలలో ఎంతమంది అయితే వర్కర్స్ పనిచేస్తున్నారో తెలంగాణ మొత్తానికి కూడా, మన తెలంగాణ మొత్తానికి కూడా ఎంతమంది అయితే మున్సిపాలిటీలో పనిచేస్తారో అంతమందిని పర్మనెంట్ చేయమని కోరుకుంటున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వింటే మన ప్రభుత్వానికి కూడా తెలియదు. అంత బాధపడి ప్రెస్ వాళ్ళకి చెప్తున్నారు. మీరన్నా పట్టించుకుంటారని నమ్మకాన్ని మీద మాకు వచ్చి వాళ్ళు కళ్ళమిటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తా పోతుంటే ఎవరు, ఏ పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. మమ్మల్ని పర్మనెంట్ చేస్తే మా మున్సిపాలిటీలోకి డైరెక్ట్ మేము అందరికీ నమస్కారం పెడతాము. ఎందుకంటే మాకు ఒక దేవుళ్ళు ఉన్నారని మేము కోరుకుంటున్నామే తప్ప, మమ్మల్ని న్యాయంగా నిలబట్టి మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని, పర్మిషన్ ఇస్తారని మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఇలాంటి పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, అందరికీ గురువులు అయి ఉండొచ్చు, ఏ ప్రభుత్వమైనా కూడా దేవుళ్ళు అయి ఉండొచ్చు. ప్రజల్ని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రజలే. ఆ ప్రజల్ని చూసి పట్టించుకొని వాళ్ళకు కూడా పర్మనెంట్ చెయ్యండి. మున్సిపాలిటీలో తెలంగాణ మొత్తం ఎక్కడైతే ఏ మున్సిపాలిటీలో ఉన్నారో అంతమందికి కూడా చెయ్యండి. పర్మనెంట్ చేసి వాళ్ళకి నెలకింత జీతాల్లాగా వస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు, మన మున్సిపాలిటీకి మెచ్చుకుంటారు. ఇంకొకటి, కుకట్పల్లి బాగంపేరు సర్కిల్ నెంబర్ 24లో మున్సిపాలిటీలో పని చేసుకునే ఆయన కరెక్ట్ లేడు. ఆయన లీడర్ అయి ఉండొచ్చు, ఆ దాంట్లో ఒక పోస్ట్ తీసుకొని ఉండొచ్చు, కానీ కుకట్పల్లి ఏరియాలో మోసం చేస్తున్నాడు. ఒక మాటకు ఒక ఇల్లు వీయటం లేదు. ఆయన ఇమ్మీడియట్గా ఆయన్ని తీసేసి మంచి వాళ్ళని పెట్టమని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కుకట్పల్లి బాగంపేరులో రోడ్లు కరెక్ట్గా వేయనీయటం లేదు, డబ్బులు తింటున్నారు. దాని మీద కూడా రోడ్డు మీద రోడ్డు వేసుకొని దాంట్లో కూడా డబ్బులు గుంజుకుంటున్నారని చెప్తున్నారు ప్రజలు. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా తప్పులు చాలా ఉన్నాయి. ఆ తప్పులు మొత్తం బయటికి తీసేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ లెక్కలు ఎక్కడ, ఏ బస్తీలో ఏం చేశారు, ఫస్ట్ కుకట్పల్లి బస్తీలో చేశారా, బాగంపేరు బస్తీలో చేశారా, హౌజంపాడు బస్తీలో చేశారా, జైంట బస్తీలో చేశారా, టెంపుల్ బస్ స్టాప్లో చేశారా, పోనీ పటాన్ చెరువు బస్తీలో చేశారా, పటాన్ చెరువులో చేశారా, సంగారెడ్డిలో చేశారా, మంచిర్యాలలో చేశారా, బెల్లంపల్లిలో చేశారా, కరీంనగర్లో చేశారా, నల్గొండలో చేశారా? ఎక్కడైతే ఉందో కనీసం ప్రజలకు ఒక సపోర్ట్ కూడా లేకుండా చేస్తుంది మన ప్రభుత్వము, మున్సిపాల్. ఇది కరెక్ట్ కాదు.
ఇమ్మీడియట్లుగా మున్సిపాలలో ఎక్కడ ఏ లెక్కలు తప్పులు ఉన్నాయో ఆ లెక్కలు మొత్తం బయటకు తీయమను. అట్లన్నా మున్సిపాలలో పని చేసుకునే వాళ్ళు పర్మనెంట్ అవుతారు పాపం. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం చూసుకొని వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ చేయండి. ఆ తప్పు లెక్కలు చేసుకునే ప్రతి ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోండి. మీరు తీసుకుంటేనే వాళ్ళు బతికితే బతుకుడు కాదు, వాళ్ళల్లో పని చేసుకునే వర్కర్స్ కూడా వాళ్ళకు కూడా ఒక బలం ఉండాలి. వాళ్ళు కష్టపడి పని చేసేది ఇళ్ళు, ఆడ కూర్చొని ఎంజాయ్ చేసుకొని లంచాలు కుంచుకునేది వాళ్ళు. ఆ తప్పు లెక్కలు చేసి దొంగలుగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క గేట్లు బయటకున్న వాళ్ళకు కూడా సపోర్టు. అలాంటి సపోర్టు ఉండే వాళ్ళని ఇమ్మీడియట్లుగా తీసేసి కుకట్పల్లి ఏరియాకి ఎవరైతే లీడర్ ఉన్నాడో వాళ్ళని పెట్టి రోడ్లు వేసే వాళ్ళకి ఒకళ్ళకి రోడ్లు తీసి మంచిగా చూసుకునే వాళ్ళకి కింద పైన మొత్తం పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు కుకట్పల్లిలో. అట్లాగని మున్సిపాలలో పని చేసుకునే ఎక్కడ ఎవరికి ఏ ఏరియాకి ఏ వర్క్ అయితే ఒప్పచెప్పారో ఆ వర్క్లో పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పెద్దవారికి మేము చెప్పేది ఇది ఒక్కటేను. మీరు కష్టపడి పని చేస్తున్నామని మాట ప్రజలకు ఇచ్చామని మీరు ఒప్పుకుంటే ఆ తప్పులు చేసిన లెక్కలన్నీ బయటికి తీయండి. మా దగ్గర ఆ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు మేము కోర్టుకు వేస్తే మీరు ఉంచుకున్నైపోతాయి, మీ డ్యూటీలు కూడా ఉండవు. తప్పు చేసిన లెక్కలు మొత్తం మన మున్సిపాల్ బయటికి తీస్తేనే ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు తీసుకొచ్చుకోవాలని మేము ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి తప్పులు చేసుకుంటూ పోతే మీరు ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండగలుగుతారు? మీరున్నన్ని సంవత్సరాలే గవర్నమెంట్లో ఉంటారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఎవరిది? ప్రజలకు కూడా అవుతుంది. గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రజలు కూడా గవర్నమెంటే. ప్రజల నమ్మకాన్ని నమ్ముకుంటేనే గవర్నమెంట్లో ఇవ్వాలి మనము. ప్రజలు మీరు ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు? మీకు ఒక జాబులు ఇచ్చి ఆ జాబులతో మీరుండి మీరు ఒక లంచాల మీద ఎగబడితే మీకు జీతం రావటం లేదా? జీతం వస్తుందా లేదా? మున్సిపాలలో పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పర్మనెంట్ అయిన వాళ్ళకి జీతాలు వస్తున్నాయా? రావటం లేదా? రాకపోతే మీరు లంచాల మీద ఎందుకు ఎగబడుతున్నారు? ప్రజల సొమ్ములు మీరు ఎందుకు తింటున్నారు? ప్రజల్ని ఎందుకు బతికించలేకపోతున్నారు? ప్రజలకు మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు? మీలో ఉండ మీ వాళ్ళే కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే మీకు మంచిగా అనిపించడం లేదా? వాళ్ళని పర్మనెంట్ చేయండి. మీ తప్పు లెక్కలు మీ దగ్గర పెట్టుకొని మీలో కష్టపడి పని చేసుకునే మున్సిపాలలో ప్రతి ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయండి. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళ ఏజ్ని బట్టి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా పర్మనెంట్ చేయండి. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చేయని వాళ్ళకి పర్మనెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళకే పర్మనెంట్ ఉంటుంది. కష్టపడి పని చేసిన వాళ్ళకే ఫలితం ఉంటుంది. ఇది చూసి మన మున్సిపాల్ పట్టించుకొని ఇవాళ మేము చెప్పటం కారణం ఏంటంటే మన ప్రభుత్వం కరెక్ట్ లేక ప్రజలు మోసపోతున్నారు, ఇక్కడ మున్సిపాల్ మోసపోతుంది. ఎందుకంటే మున్సిపాల్కి ప్రభుత్వం సపోర్ట్ కరెక్ట్ లేక, ప్రభుత్వము మున్సిపాల్కి కరెక్ట్ లేక లింకు, ప్రభుత్వానికి మున్సిపాల్కి లింక్ ఉంది. ఆ లింకులోనే ప్రభుత్వం ఉంటుంది, మున్సిపాలిటీలు ఉంటున్నాయి అని చెప్తున్నారు ప్రజలు. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి వీళ్ళ మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకొని పాత వాళ్ళని తీసేసి వేరే వాళ్ళ దగ్గర పంపించి కొత్త వాళ్ళని పెట్టమనండి. కుకట్పల్లి ఏరియాకి అన్ని తప్పులు ఆ లిస్టు ప్రతి ఒక్క మీడియా వాళ్ళ దగ్గర ఉంది. ఆ మీడియా నేను చెప్తే ప్రతి ఒక్కరు కూడా తలకాయ దించుకొని వాళ్ళ డ్యూటీలు కూడా ఉండవు.
నేను డైరెక్ట్గా నేనేం చేయాలో అది చేస్తామని ప్రజలు చెప్తున్నారు. ఆ ప్రజలు చెప్పే మాటలన్నా మీరు విని పట్టించుకొని అవసరం అనుకుంటే మేము మా ప్రజలు మొత్తం కూడా వీళ్ళు చేసే తప్పులు మొత్తం బయటకు తీసి మేము కోర్టు కూడా ఒక లెటర్ రాసి ప్రజలు మొత్తం కూడా లెటర్ రాసి కోర్టుకు వేస్తే వాళ్ళ ఇజ్జతులు కూడా ఉండవు అని చెప్తున్నారు. అలాంటి మాటలు మనం వినాలనా? అలాంటి మాటలు మనం పట్టించుకోవాలనా? అలాంటి మాటలు మనం తిడుతుంటే ఆ బాధలు మనకు కనపడుతుంటే వినపడుతుంటే మనం వింటుంటే ఆ పరిస్థితి ఎవరిది? ప్రభుత్వానిది, మున్సిపాలిటీ, పోలీస్ ఆఫీసర్లది. ప్రతి ఒక్కటి కూడా ఆ లింకుల పాయింట్స్ అనేది మున్సిపాల్ కరెక్ట్ ఉంటే ప్రభుత్వం కరెక్ట్ ఉంటుంది, ప్రభుత్వం కరెక్ట్ ఉంటే పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పు లెక్కలు రాసుకొని తప్పుల్లో ఇరుక్కునే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఉంటుంది, మున్సిపాల్ ఉంటుంది, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. ఇంకంతకన్నా ఏముంటుంది? దీన్ని పట్టించుకొని గమనించి ఇన్ని సంవత్సరాలు మోసపోయిన వాళ్ళు, మోసంలో ఇరుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ ఇంకా ఇంకా రావాలని ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, దాన్ని పక్కన పెడదాం. మన ప్రభుత్వం కూడా ముందుకు అడిగేసి మన భారతీయ జనతా పార్టీ కూడా ఎంత సపోర్ట్ ఇస్తుంది? అన్నము ఆకలితో లేని వాళ్ళకి అన్నం పెడుతుంది భారతీయ జనతా పార్టీ. అంతకన్నా ఇంకేం కావాలి? టిఆర్ఎస్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వాళ్ళ పేర్లు చెప్పము. టిఆర్ఎస్లో పని చేసుకొని కష్టపడి పని చేసి ఇంతమంది ప్రజలకి నేనున్నాను ముందుకని అడిగేసి ఆయన లీడర్ అయ్యుండి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా సపోర్ట్ ఇస్తున్నారు. ఒక్క ఇంటికే కాదు, దగ్గరగా ఒక 50 మంది ఇళ్ళకి ఒక మంచి సపోర్ట్ ఇస్తున్నాడు టిఆర్ఎస్లో ఉన్న పెద్ద ఆయన. ఆయన కూడా ఏ ఇబ్బందులు పడ్డా కూడా, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా వాళ్ళకొక మంచి సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పారు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? అలాంటి వాళ్ళు ముందుకు రాండి. అట్లాగనే మన భారతీయ జనతా పార్టీలో ఉండవారు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయానికి నిలబడి ఆ న్యాయంలో నించొని నేనున్నాను ముందుకి మా భారతీయ జనతా పార్టీ అని మాటిస్తుంది. అలాంటి మాటలు పైకి తీసుకురండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎక్కడైతే ఏ వర్క్లు అయితే చేస్తున్నారో వాళ్ళకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వండి. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా పని చేసుకునే వాళ్ళు తెలంగాణ మొత్తం కూడా ప్రతి ఒక్క తెలంగాణ మున్సిపాల్ మొత్తం ఎక్కడ ఏ వర్క్లు అయితే చేస్తున్నారో వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తేనే వాళ్ళని పర్మనెంట్ చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకి మంచి పేరు వస్తుంది, అక్కడ పని చేసిన వర్కర్స్కి మంచి పేరు వస్తుంది, మున్సిపాల్కి మంచి పేరు వస్తుంది, పోలీస్ ఆఫీసర్లకు కూడా మంచి పేరు వస్తుంది. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? మనం కోరుకునే కోరికలు ఒక కంటి సూప్ అనేది ప్రజల మీద చూపించండి. ఒక ఇంటి సూప్ అనేది దొంగల మీద చూపించండి. దొంగతనం ఎవరైతే చేశారో, ఆ దొంగలు ఎవరైతే దొరలు అవుతున్నారో ఆ దొరల్ని బయటకు లాగండి. ఆ దొంగతనం చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఫుల్ యాక్షన్ తీసుకోండి. అలాంటి వాళ్ళని తీయండి బయటికి. తిక్కల వాళ్ళని తీసుకొని ఒక పోస్టులు వేసుకొని ఆ పోస్టుల మీద మేమున్నాము మందిని ముంచి మంచమంతా ఎక్కే వాళ్ళని పెట్టుకొని రోడ్లు కరెక్ట్గా వేయరు, రోడ్డు తీస్తే రోడ్లు కరెక్ట్ చేయరు, రోడ్లు ఓడవరు. అలాంటి వాళ్ళని పెట్టారు ఈ కుకుట్పల్లి ఏరియాలో. మంచి వాళ్ళని పెట్టండి. నీళ్లు రోజు చెత్త ఓడవడు, రోడ్లు ఓడవడు, ఏం లేదు. ఏ కాడికి ఆయన గుప్పిల్లోనే ఉంటున్నాడు కానీ ఆ రోడ్లు కరెక్ట్ ఓడవటం లేదు. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు పెడుతున్నారు? మంచి వాళ్ళకి ఇవ్వండి పోస్టులు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్కి కష్టపడి
మెచ్చుకుంటారు. అలాంటి మెచ్చుకునే దాంట్లోనే మన పరువు అనేది, మన నీతి నిజాయితీ అనేది ప్రతి ఒక్క ప్రజలు తీసుకొస్తారు మిమ్మల్ని. అది చూసి గమనించి పట్టించుకొని ఇమ్మీడియట్లుగా ఎవరైతే మున్సిపాలిటీలో కష్టపడి పని చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని పర్మనెంట్ చేయమని మేము కోరుకుంటూ, అట్లాగనే ఆర్టీసీ కండక్టరు వాళ్ళకి ఇంకా ఇంతవరకు రాలేదంట. అట్లాగనే ఇంతకు ముందు మియాపూర్లో చేశాడంట ఆయన, ఒక డ్రైవరు, ఆర్టీసీ డ్రైవరు మియాపూర్ డిపో దగ్గర ఆయన చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. ఆ డ్రైవర్కి కూడా అమౌంట్ రాలేదంట. ప్రతి ఒక్కరు కొంతమందికి ఒక 10 మంది 15 మందికి డ్రైవర్లకి అమౌంట్ రాలేదు. కండక్టర్లకు ఎట్లా రాలేదు, అక్కడ పనిచేసే వర్కర్లకు కూడా ఎట్లా రాలేదు. నిన్న వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది. దాన్ని పట్టించుకొని ఇమ్మీడియట్లుగా ఎంతమంది అయితే డ్రైవర్లకి ఇయ్యలేదో వాళ్ళకు కూడా ఇవ్వండి. అట్లాగనే కండక్టర్లకి ఇమ్మీడియట్లుగా అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి కూడా ఇమ్మీడియట్లుగా వాళ్ళకు కూడా అమౌంట్ పంపించండి. లేదు అన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకున్న దానికి ఒక మాట అనేది ఇవ్వాల కంపల్సరీ. మీరు ఏదైతే ఒప్పుకున్నారో, మహిళలకి ఏదైతే చెప్పారో మీరు ఆ మాటలు కూడా తీసి పక్కకు పడేస్తున్నారు. ఇప్పుడు మహిళలకి లేడీస్ ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు, ఒక ఇంట్లో 5 మంది ఉంటారు, ఒక ఇంట్లో 20 మంది కూడా ఉండొచ్చు. మున్సిపాల్ అయి ఉండొచ్చు, మున్సిపాల్ కాదు, ప్రజలు ప్రతి ఒక్క ఇళ్లల్లో ఎంతమంది పిల్లలు ఒక్కొక్క ఇంటికి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలకి నేను 2500 వేస్తానని మాట ఇచ్చారు. ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు, 50 మంది ఉంటారు. మీరు అంతమందికి ఒక ఇంటికి 2500 చొప్పున ఒక 50 మందికి మీరు వేయగలుగుతారా ఒక ఇంట్లో? అలాంటి పోస్టులు, అలాంటి దండలు మీరు ఎందుకు పెడుతుంది ప్రభుత్వము? ఒక ఆడపిల్లలకి మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మీకు మర్యాద అనేది తీసుకొచ్చుకోవాలి. ఆ మాట కూడా లేకుండా అయిపోయింది. రేషన్ కార్డు అన్నారు, ఆ రేషన్ కార్డు ఇంతవరకు సపోర్ట్ లేదు. చాలామంది రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఆ బియ్యం తీసుకొని బయట అమ్ముకుంటున్నారు. అది ఎవరు అమ్ముకుంటున్నారు? ఓన్లీ అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళు బయట అమ్ముకుంటున్నారు. ఈ అన్నం తినకుండా ఉండటానికి, ఆ బియ్యం తెచ్చుకుంటే దోశలకి వాళ్ళు బయట అమ్ముకుంటానికి ఆ ఫోకస్ అనేది పెట్టుకున్నారు. బయట అమ్ముకుంటానికే పెట్టుకున్నారు కానీ ఓన్లీ అపార్ట్మెంట్ ఉండే వాళ్ళకే మీరు రేషన్ కార్డు ఇస్తుంది ప్రభుత్వము. మీరు ఇంతవరకు ప్రజలకు మీరు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వటం లేదు? ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మనం ఎంతమందిని మోసం చేయాలని కోరుకుంటే అంతమంది మోసాలు మీ కంటి సూపు మీదే పడుతుంది, మీ ఇంటి సూపు మీద కూడా పడుతుంది. ఎందుకంటే మీకు ఆడపిల్లలు ఉన్నారు, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఒక తల్లిదండ్రులకి ఒక కడుపును పుట్టిన వాళ్ళని ప్రతి ఒక్క ప్రజలు కూడా వాళ్ళకొక ఆశీర్వాదం అని ఇచ్చి వాళ్ళకొక ప్రేమను పెంచండి, దించకండి. ఏదో ఒక తప్పు చేసి ఆ తప్పులో మనం ఇరుక్కుంటే ప్రజల్ని మీరు మోసం చేసినట్టే, ఆ మోసంలో మీరు ఉండట్టే లెక్క. వాళ్ళు ప్రజలు చెప్పే మాటలు వింటుంటే నాకే బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీకు ఫస్ట్ నేను మీకు ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల్ని పట్టించుకోండి, ప్రజలతో ముందడుగేయండి, ప్రజలతో ఉండి వాళ్ళ సమస్యలు బయటకు తీసుకోండి. ఎక్కడ ఏం జరిగింది ఏందనేది మీరు ఇమ్మీడియట్లుగా తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ ఇబ్బందులు ఏందో. మీరు ఇమ్మీడియట్లుగా వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళని పట్టించుకొని రేషన్ కార్డు అనేది ఇమ్మీడియట్లుగా విడుదల చేయాలి.
అట్లాగనే ఓపెన్ చేస్తే రేషన్ కార్డులు అనేది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. ఓన్లీ రేషన్ కార్డు వైట్ కార్డు పేదవాళ్ళకి 60 గజాలు 70 గజాలు 120 గజాలు ఉండే వాళ్ళకి ఇమ్మీడియట్గా రేషన్ కార్డు ఇవ్వండి. వైట్ కార్డు ఇస్తేనే వాళ్ళకు కూడా ఎక్కడన్నా ఏదైనా జరిగినా కూడా వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంటుంది ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అట్లాగనే నెలకి 2500 ప్రతి నెల మీ అకౌంట్లో పడతాయి అన్నారు. ఎవరు అకౌంట్లో ఏ ఇంట్లలో కూడా రావటం లేదు. చాలామంది ప్రజలు కూడా ఒక లెటర్ రాసి రేవంత్ రెడ్డి గారు ముఖం మీద కొడతాము అని చెప్తున్నారు. అది బాధ అనిపించటం లేదా రేవంత్ రెడ్డి గారు? మిమ్మల్ని అంటే మాకు బాధ అనిపిస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఒక పెద్ద పోస్ట్ తీసుకొని అంత పెద్ద పోస్ట్లో మీరు ఉండి కూడా అంతమంది ప్రజలు మిమ్మల్ని అంటుంటే మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి మీలో మంచితనాన్ని చూసి ఒక గౌరవాన్ని కాపాడుకుంటారని కోరుకునే ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకునే కోరికలు అనే మాటలు అంటుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. దయచేసి ప్రజల్ని పట్టించుకోండి, మహిళల్ని పట్టించుకోండి. ఇమ్మీడియట్గా రేషన్ కార్డు అనేది ఓపెన్ చేయండి. చేస్తేనే వాళ్ళు కొంచెం కడుపు నింపుకొని అన్నం తింటారు. ఆ కడుపునన్నా నింపండి. ప్రతి ఇంటికి 2500 వేస్తానని మాట ఇచ్చారు. బస్ పాసులు కూడా మీరు పెట్టండి. బస్ పాసులు మీరు ఫ్రీగా ఎక్కకుండా ప్రతి ఇంటికి బస్ పాస్ అనేది ఫ్రీగా పాసులు చేయించుకోమని చెప్పండి. అది ఇంకా బెస్ట్. ఎందుకంటే బస్సులో కొట్లాట్లకు పంచాయతీలకు ఎందుకు అవసరమా? ఆ అవసరాలు లేకుండా ఓన్లీ ఎవరైతే మహిళలు ఉన్నారో డైరెక్ట్గా ఒక లెటర్ రాసిస్తే బస్ పాస్ ఫ్రీ అని బస్ పాస్లే పాసు వాళ్ళ దగ్గర ఉండేటట్టుగా వాళ్ళకి ఆ పాస్ చూపించుకుంటే జెంట్స్కి ఇబ్బంది ఉండదు, లేడీస్కి ఇబ్బంది ఉండదు. అది ఆ సిస్టమ్ పెట్టండి ఫ్రీగా. అదొకటి. అట్లాగనే పెద్దవాళ్ళు బస్సు ఆర్టీసీ బస్సుల్లో కూర్చునే పెద్దవారికి ఆ 2 సీట్లు వదిలేసేయండి. లేడీస్ని కూర్చోబెట్టకండి. దాని మీద ఒక పేరు ఆర్టీసీ బస్సు వాళ్ళకి రాయమనండి. ఏ డిపాల్లో ఏ బస్సులు అయితే ఉన్నాయో పెద్దవారు సీట్లని అక్కడ ఎవరు కూర్చోవద్దు ఇమ్మీడియట్గా రాయండి. ఒకవేళ కూర్చున్నా కూడా పెద్దవారు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా లెగిసి వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెట్టమని రాయండి. ఆ మ్యాటర్ కూడా రాయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంటు. ఎందుకంటే మొన్న ఒక ఆయన పడ్డాడు కాబట్టి మాకు ఆయనకి ఏ సపోర్టు లేదు కాబట్టి నాకు బాధ అనిపించి నేను కూడా చెప్తున్నాను. ఇమ్మీడియట్గా ఆర్టీసీ కండక్టర్లు కానీ డ్రైవర్లకు కూడా కొంత అమౌంట్ రావటం లేదు డ్రైవర్లకి. అది కూడా చూసుకొని ఇవన్నీ లెక్కలు బయటకు తీసి ఇమ్మీడియట్గా పట్టించుకోవాలని మేము కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ.